అండ్ ఇక్కడ చూస్తే మనకి 3 సన్ఫ్లవర్స్ మూమెంట్ ఉంది. అండ్ కింద వచ్చేసి బ్లూ అండ్ ఈవెన్ బ్యాక్ డ్రాప్లో కూడా మనం చూస్తే చిన్ని గణేశుడు ఉన్నాడు. సో చాలా క్యూట్గా ఉన్నాడు. లిటరల్లీ మా అన్న గుర్తొస్తుండు. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్ అని చెప్పేసి మనందరినీ అసలు ఫోన్కి అతుకునేటట్టు చేసే మన ఏఆర్కే అన్నది ఈ స్టాల్ అన్నమాట. సో మహాదేవ్ వినాయక్ స్టూడియో లిటరల్లీ అసలు చూసినాయని ఇక్కడ పెట్టిండనమాట. నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అదే నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్ అని చెప్పేసి ఆకట్టుకునే వ్యక్తి దగ్గరికి వచ్చినామనే చెప్తున్నా. సో ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ డ్రాప్ అండ్ వినాయకుడు వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 70,000 to 18,000 వరకు అయితే వస్తుంది. సో మనకి బ్లింకింగ్ అంటే లైటింగ్ అదంతా సెటప్ అంతా మనకి కావాలంటే మనకు నచ్చిన విగ్రహం ఇక్కడ ఉన్న దగ్గర ఏదైనా వేరే విగ్రహం కావాలని మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకి వెనకాల మూమెంట్ ఉందన్నమాట. అంటే కొన్ని వచ్చేసి సింపుల్గా ఉంటాయి, మనకి లైటింగ్ ఇంకోటి డిఫరెంట్ ప్యాటర్న్స్లో లైటింగ్ వచ్చేటట్టు. అండ్ వెనకాల చూస్తే సన్ఫ్లవర్ తిరుగుతుంది. అండ్ ముందు కూడా మనకి కావాల్సిన వినాయకుడు విగ్రహం మనం పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి కంప్లీట్గా. సో ఆ కలెక్షన్లో నుంచి మనకు నచ్చిన విగ్రహం ప్రతి ఒక్కటి ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ప్రైజింగ్ అయితే లైక్ నెగోషియేట్ అయిపోతుంది. 17,000 to 18,000 ఆ రేంజ్. కొన్ని డిఫరెంట్ అంటే ర్యాండమ్గా చెప్తున్నా, మీరు వచ్చేస్తే మీరు డీటెయిల్ మాట్లాడుకుంటే ఇంకా తెలుస్తుంది. కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే మనకి బ్యాక్ డ్రాప్స్ అయితే సెట్ చేసారు. మనకి ఇంట్లో పెద్ద పని లేకుండా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు చాలామంది కొంతమంది టైం లేక ఏదో చేద్దాం అనుకుంటారు. సో టైం లేదు అంటే ఐ వుడ్ సజెస్ట్ డెఫినెట్లీ ఇట్లాంటి ప్లేస్కి వచ్చేసి మీరు చూసుకోవచ్చు. అండ్ మై ఫేవరెట్ సీరియస్ చెప్పాలి అంటే చాలా మంచిగా మనకి వెనకాల వచ్చేసి శివలింగం, ముందు వినాయకుడిని కూడా శివుడికి పూజ చేస్తాడు అనమాట. సో వెనకాల లైటింగ్, త్రిశూలం వెరీ యూనిక్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దగుడు సెట్. మనోన్నంట. నీ పేరు చెప్పు. ఏ స్కూల్? శ్రీ చైతన్య టెక్నో స్కూల్సా? మరి మొత్తం చెప్పు. స్కూల్లో చూసుకుంటే చైతన్య టెక్నో స్కూల్. క్లాసు 7, రోల్ నంబర్ 10. నీకేం నచ్చింది అన్నిట్లల్లో? ముంగట కదా మస్తు ఉంది. సో ఇక్కడ కూడా చూడండి, వెనకాల వచ్చేసి మనకి శివలింగం ఉంది. వెనకాల బజరంగ్ బలి మధ్యలో ఫ్రేమ్ వచ్చింది. కిషోర్ ద రైడర్ మనకి ఈవెన్ కంప్లీట్ సెట్ అంటే లైక్ ఇంక్లూడ్స్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ కింద వచ్చేసి ఈ కంప్లీట్ ఈ క్లాత్ సెటప్, బ్యాక్గ్రౌండ్ అండ్ విత్ లైటింగ్ ఉంటుంది. సో ఇంట్లో మనం పవర్ సప్లై ఇచ్చుకోవాలి ఆబ్వియస్లీ. అండ్ ఇక్కడ చూస్తే మనకి 3 సన్ఫ్లవర్స్ మూమెంట్ ఉంది. అండ్ కింద వచ్చేసి బ్లూ అండ్ ఈవెన్ బ్యాక్ డ్రాప్లో కూడా మనం చూస్తే చిన్ని గణేశుడు ఉన్నాడు. సో చాలా క్యూట్గా ఉన్నాడు. లిటరల్లీ మా అన్న గుర్తొస్తుండు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి బాల్ గణేష్ వెనకాల, ముందు కూడా బాల్ గణేషే, వినాయకుడు అంటే నెమలి. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే మనకి కింద వచ్చేసి రెడ్ వెల్వెట్ టైప్ క్లాత్ అండ్ వెల్వెట్ పైన గ్రీన్ కాంబినేషన్. అండ్ పైన వచ్చేసి మనకి ఇవి కూడా రియల్ నెమలికలు అనమాట. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కోట ముందు వెనకాల వచ్చేసి అమ్మవారు ఉన్నారనమాట. సో ద గుడ్ సెట్.
మనకి కావాల్సిన బ్యాక్ డ్రాప్ అయినా ఓన్లీ బ్యాక్ డ్రాప్ కావాలంటే ఓన్లీ బ్యాక్ డ్రాప్ తీసుకోవచ్చు, లేదు అంటే విగ్రహం తీసుకోవాలన్నా మనం విగ్రహం తీసుకోవచ్చు, లేదు మనకి కావాల్సిన ఈ బ్యాక్ డ్రాప్కి నాకు పర్టికులర్ ఈ విగ్రహం కావాలి అనుకుంటే కూడా మనం దాన్ని బట్టి మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ బ్యాక్ డ్రాప్స్తో పాటు ఇక్కడ మనకి 1 feet, 1/2 feet నుంచి ఆల్మోస్ట్ 3 feet వరకు అయితే మనకి విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ ప్రతి విగ్రహం ఒక యూనిక్నెస్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి లాల్ బాగ్చా రాజా, అండ్ ఒక 2 years బ్యాక్ మన హైదరాబాద్లో ఫుల్ ఫేమస్ అయిందనమాట ఈ విగ్రహం. అండ్ ఇక్కడ ఇంకొకటి లాల్ బాగ్చా రాజా, అండ్ పైన వచ్చేసి ద గుడ్ సెట్, ఇక్కడ వచ్చేసి పగడి గణేష్, ఇక్కడ కూడా ఒక లాల్ బాగ్చా రాజా, అండ్ సో ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణ మోడల్లో, అండ్ ఇక్కడ వచ్చేసి హర హర మహాదేవ శంభో శంకర, వెనకాల వచ్చేసి నంది ఉన్నాడు. అండ్ మనకి ముంబైలో టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ టెంపుల్, సో సేమ్ అదే డిజైన్ మనకైతే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి పగడి గణేష్, కంప్లీట్గా మనకి సోలాపూర్ మోడల్. సో మనకి బ్యాక్ డ్రాప్ అంటే లైక్ ఇట్లా బ్యాక్ డ్రాప్ వస్తుంది, ముంగట అదంతా సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే సింహం మీద కూర్చొని ఉన్నాడు. మరి సో ఇక్కడ మనకి చూసినట్టయితే సో ఇట్లా ఫ్లిక్కరింగ్ అయినప్పుడు బ్రైట్నెస్ పెంచుకుంటే ఫ్లిక్కరింగ్ పోతుందని ఇప్పుడు తెలిసింది. నార్మల్ ఇది అనమాట, సినిమాటిక్ ఏం తీయట్లేదు. సో ద గుడ్ సెట్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. మహారాజా పాపా క్యూట్ 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 చిన్న గణపయ్య. ఆ వాయిస్లో ఒక అది ఉంటుంది అన్న, ఆ వాయిస్ వినగానే ఇట్లా ఫోన్ ఇట్లా అయిపోతారు స్కిప్ కొట్టేటోళ్ళు కూడా. సో అరే అరే సో అన్ననైతే మొత్తం ఇది అన్నదే అనమాట. లిటరల్గా నెక్స్ట్ లెవెల్ కలెక్షన్. ఇప్పటిదాకా నేను మొత్తం దూల్పేట కవర్ చేసిన, కానీ ఇక్కడున్న కలెక్షన్లో ఇంకేడలు లేవు అసలు. అంటే బ్యాక్ డ్రాప్స్ కూడా మనకి ఎట్లుండాలి అంటే లైక్ డిజైన్ కానీ ఏదైనా కానీ బ్యాక్ డ్రాప్స్తో పాటు మొత్తం సెటప్ అంతా చేస్తున్నాడు అనమాట అన్న. సో వెనకాల అదే వర్క్ ఉంది, కానీ చాలా మంచి యూనిక్ కలెక్షన్ అయితే పెట్టిండన్న. అసలు వేరే లెవెల్. చాలా రోజుల నుంచి అంటే ఈ కలెక్షన్ మీద వర్కౌట్ చేస్తున్నాడు. అండ్ ఈసారి ఈ కలెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తాయి మీకు. సరే అంతన్నా నమస్తే. సో మనం అరే వా హర హర మహాదేవ శంభో శంకర. సో మనం కంప్లీట్ ఇక్కడ ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయనేది మనం కంప్లీట్గా చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి చిన్న గణేశుడు,
ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే మనం వీటికి వచ్చేసి అయితే మాట్లాడుకోండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న కలెక్షన్లో అయితే చెప్తున్నాను కదా చాలా యూనిక్ అండ్ రేర్ కలెక్షన్స్ అనమాట. సో పర్టికులర్గా 1 by 1 ఒక్కొక్కటి అయితే పిక్ చేసి అయితే ఇక్కడికి ఇది తెచ్చారనమాట. సో ఇక్కడ కూడా చూడాలి, ఇది యాక్చువల్లీ 2 years బ్యాక్ బాగా ఫేమస్ అయిందనమాట మన దుల్పేట రోడ్లో. సో లాల్బాగ్ చా రాజా అబ్బా 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 అన్న పెట్టిండు కానీ నెక్స్ట్ లెవెల్ తెచ్చిండు అసలు. లైట్స్ కొంచెం అటు ఇటు అవుతున్నాయి కాబట్టి కొంచెం క్లోజప్కి పోతా. సో ఒక ఫ్రేమ్లో ఒక 2 or 1 వినాయకుల విగ్రహాలు కనిపించేటట్టు అయితే పెడుతున్నా. మట్టి 2 days వస్తాయి. 2 days వస్తాయి అన్న.